అయిపోయింది. ఎవరో వదిలేసారు. రోజులు రోజులు నేను కూర్చొని ఏడుస్తాను. వాళ్ళు బానే ఉన్నారు కదా! వాళ్ళ లైఫ్‌లో. నువ్వు నీ లైఫ్ ఆల్రెడీ సగం వేస్ట్ చేసావు. ఇప్పుడు మళ్ళీ ఆ పర్సన్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా, ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ బాధుంటది. ఉండదని నేను చెప్పను. కానీ బయటికి రావటానికి మనం ప్రయత్నించి, మనకున్న ఇంత బ్యూటిఫుల్ లైఫ్‌ని మనం హ్యాపీగా టైం చాలా వాల్యూ స్పెండ్ చేయాలి. కానీ అదే డిప్రెషన్‌లో ఉండి, అదే థింకింగ్ దెర్ ఈస్ లాట్ మెనీ మోర్ చాలా ఉంటాయి మనం మోటివేట్ అవ్వటానికి, బయటికి రావటానికి, హీల్ అవ్వటానికి. నేను ఈజీ అని చెప్పట్లేదు. కానీ దానిలోనే ఉండిపోతే అదే పెయిన్ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటది తప్ప, నీ లైఫ్‌ని నువ్వు ముందుకు తీసుకెళ్ళలేవు. ఐ నో ఇట్స్ నాట్ దట్ ఈజీ. అస్సలు ఈజీ అయితే కాదు. ఎందుకంటే నువ్వు వాళ్ళతో నీ లైఫ్ అంతా అనుకున్నావు. ఇక వేరే లైఫ్ నువ్వు ఊహించుకోలేవు. వేరే లైఫ్ నువ్వు స్పెండ్ చేయడానికి, గడపటానికి ముందడుగు వేయలేవు. కానీ వేయాలి. ఇది మన లైఫ్. దిస్ ఈజ్ అవర్ లైఫ్. మన కోసం మన పేరెంట్స్, మన ఫ్యామిలీ ఇంత ఉంటది. వాళ్ళొక్కళ్ళే మన లైఫ్ మొత్తం కాదు. అఫ్‌కోర్స్ ఒకప్పుడు వాళ్ళే అనుకున్నావు. కానీ ఇప్పుడు కాదని నీకు అర్థమవుతుంది కదా! మూవ్ ఆన్. This is your beautiful life. You have to lead it very happily, not in a sad way.